సామెతలు 25వ అధ్యాయం 20వ వచనం నుంచి ధ్యానించుకోవాలి. చదవండి. పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయి వానితోను సూర్యకారము మీద చిరకపోవు వానితోను సమానుడు. ఏంటంట? దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయి వానితోను సూర్యకారము మీద చిరకపోవు వానితోను సమానుడు. ఇప్పుడు చలి దినమున బాగా చలిగా ఉండే రోజున మనం కప్పుకున్న బెడ్షీట్ని ఎవరన్నా వచ్చి తీసేస్తే ఎలా ఉంటుంది? మనకి కంఫర్ట్గా ఉండిద్దా, సౌకర్యంగా ఉండిద్దా, లేకపోతే అసౌకర్యంగా ఉంటుందా? అలా తీసేసే వాళ్ళు ఎవరు? హృదయంలో వాక్యం ఉన్న వాళ్ళ, లేని వాళ్ళ? ఒకళ్ళు చక్కగా బాగా చలిగా ఉన్నప్పుడు చక్కగా కొంచెం వేడి కలిగించడం కోసం అని చెప్పి రగ్గో లేకపోతే బెడ్షీట్ ఏదో కప్పుకుంటే వీళ్ళేం చేస్తారంట? అవతల వాళ్ళు బాగుంటాం చూడలేని వాళ్ళు, లేదంటే వీళ్ళకి కావాలనుకునే వాళ్ళు దాన్ని ఏం చేశారు? తీసేసారు అనమాట. తర్వాత ఏంటంట? సూర్యకారము మీద సమానుడు అని అంటున్నాడు. ఇప్పుడు అట్లా చేసామనుకోండి, అది ఎలాగుండిద్ది? లైక్ వెనిగర్ పోర్డ్ అనే వుండ్. ఒక గాయం మీద వెనిగర్ పోస్తే ఎలాగుండిద్ది? అవునా? మరి ఇప్పుడు అలాగుండిద్ది అనమాట. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట. ఎవరైనా? ఈజ్ వన్ హూ సింగ్స్ సాంగ్స్ టు ఏ హెవీ హార్ట్ అని అంటున్నాడు. అంటే బాధలో ఉన్న వాళ్ళతో, దుఃఖంలో ఉన్న వాళ్ళతో, వాళ్ళు అట్లా ఉన్నప్పుడు అంట ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి సంతోషకరంగా ఉండే, ఈ జాయ్ఫుల్గా ఉండే, ఈ హ్యాపీగా ఉండే సాంగ్స్ ప్లే చేసేవాడు అలాంటి వాడు అని అంటున్నాడు. బాగా చలిగా ఉండే దినానంతా రగ్గు తీసేస్తే ఎంత అన్కంఫర్ట్గా ఉండిద్దో, ఒక ఉండు మీద వెనిగర్ పోస్తే ఎలాగుండిద్దో, ఒక దుఃఖంలో ఉండేవాడు బాధ అర్థం చేసుకోలేకుండా వాడి దగ్గర సంతోషించే పాటలు, ఎంజాయ్మెంట్ చేసే పాటలు ఉంటే చూసారండి, ఆ పాటలు పెట్టేవాడు అలాంటి వాడు అని చెప్తున్నారు అన్నమాట. మనకి ఎందుకు చెప్పారు ఈ విషయం? కాబట్టి ఏంటంట, బాధలో ఉండే వాళ్ళతో మనం కూడా బాధపడేవారుగా ఎలా ఉండాలంటే, ఒకళ్ళు బాధలో ఉన్నారు, ఒకళ్ళు దుఃఖంలో ఉన్నారు, మనం ఏం చేయాలంటే వాళ్ళని చూసినప్పుడు మనకు రావాల్సిన భావం, మన హృదయంలో సమృద్ధిగా వాక్యం ఉన్నది అనే దాని గురించి మనకి సింబాలిక్గా బయటకు వచ్చేది ఏంటంటే, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నామండి, మా ఇంట్లో వాళ్ళు ఇలా ఉంది, లేదా మా అబ్బాయి ఇట్లా ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, మా ఆయనకి ఇట్లా ఇంట్లో పరిస్థితులు, మా ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పినప్పుడు అది మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, మన అబ్బాయికి అట్లా ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ మనకి కలిగిపోవాలన్నమాట. అర్థమవుతుందండి? అలా కలిగిపోయి ఇమ్మీడియట్గా మన రియాక్షన్ ఎలా ఉండాలంటే, మనం ఆ ప్లేస్లో ఉంటే ఇతరుల నుంచి మనం ఏం కోరుకుంటామో, ఏం పర్లేదండి, పర్లేదు, ప్రార్థన చేద్దాం, మేము కూడా ఉన్నాము, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, మన దేవుడు ఆలకించే దేవుడు, మనకి తప్పేం చేయలేదు కదా, కానీ ఆ పరిస్థితి వచ్చింది, దేవుడు ఎందుకోసం ఎల్లో చేశాడో, మనం ఏం నేర్చుకోవాలని ఎల్లో చేశాడో దాన్ని మిస్ అవ్వకుండా చక్కగా నేర్చుకుని ఆయన నామాన్ని మహింపరిచేటట్టుగా మనం ఉందాము. మనం తప్పు చేయకపోయినా ఈ పరిస్థితి మనకు వచ్చింది అని అంటే అది మనకి ఇంకా మేల్లోకి నడిపించడానికే వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా మేము కూడా ఉన్నాము, కలిసి ప్రార్థన చేద్దాము, దేవుడు తోడుగా ఉంటాడు, ఇబ్బంది లేదు అని ఎవరన్నా వచ్చి మనం అనాలని మనం కోరుకుంటాం. మనకు ఆ పరిస్థితి ఉందనుకోండి, ఎలా ఉంటుందంటే ఆ టైంలో లోన్లీగా ఉంటుంది. అర్థమవుతుందండి? ఆ లోన్లీగా ఉండిద్ది. అదే నా పరిస్థితి ఇట్లా వచ్చింది, మిగతా వాళ్ళంతా ఎవరు పనులు చేసుకుంటున్నారు, అట్లా ఉన్నట్టుగా ఉండిద్ది అనమాట. ఆ టైంలో ఎవరన్నా వచ్చి అక్క బాధపడద్దు అన్న, బాధపడద్దు అన్న, మనం ఏం తప్పు చేయకపోయినా ఈ పరిస్థితి మనకు వచ్చిందంటే దేవుడు ఇంకా సంపూర్ణతలోకి, మనల్ని సత్యంలో సంపూర్ణతలోకి నడిపించడానికే దాన్ని ఎల్లో చేశాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఏ ఉద్దేశం కొరకు దేవుడు దాన్ని మనకి ఎల్లో చేశాడో ఆ ఉద్దేశ ప్రకారంగా మనం ఉండేటట్టుగా నేర్చుకుందామన్నా అని చెప్పి నేను కూడా ఈ 2 రోజులు మీతో పాటే ఉంటాను. చక్కగా మనం ప్రార్థన చేసుకొని మన దేవుల్లో ఆనందించే వరకు ఉందాం అని చెప్పి చెప్తారు. అవునా? మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఇతరుల నుంచి అది కోరుకుంటాం. అవునా కదా? అవునా కదండి? కాబట్టి మనం కూడా ఏం చేయాలంట, ఎవరన్నా ఆ పరిస్థితుల్లో ఉన్నారు అని మనకు తెలిసినప్పుడు, అమ్మయ్య ఇకనే వాళ్ళ జరిగింది, మనకు జరగల,
ఏంటంట, వాళ్ళ అబ్బాయికి బాగోలేదు మన అబ్బాయికి కాదు కదా అనుకుని ఇంట్లో పైసలు వండుకోవటం, శుభ్రంగా తీసుకెళ్ళి పెట్టడం, లేకపోతే ఇంకోటి చేసుకోవటం, అంటే హ్యాపీయెస్ట్ సెలబ్రేషన్ చేసుకుంటారు చూసారండి. అలాగా మనం ఉండకూడదు అని అంటున్నాడు అనమాట. అలాంటి వాడు ఎలాంటి వాడు అంటే, ఒకడు చలిగా ఉన్నప్పుడు బాగా వేడి కలిగించటానికి రగ్గు కప్పుకొని ఉంటే దాన్ని తీసేసేవాడు ఎలాంటి వాడు, ఇలాగ దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు నవ్వేవారితో మనం నవ్వేవారుగా ఉండాలి, ఏడ్చేవారితో మనం ఏడ్చేవారుగా ఉండాలి అన్నమాట. వాళ్ళ బాధ ఆ ప్లేస్లో నేనుంటే, అందుకనే ఒక పదం వాడారు, మంచి సమరయునిలాగా. మనల్ని ఎలా ఉండమంటున్నారంటే, ఆ బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇతరుల నుంచి ఏం కోరుకుంటాడు, నన్ను ఎవరన్నా వచ్చి ఇలా ఓదారిస్తే బాగుండు, మేము తోడుకున్నాము, మనం ఇట్లాగా ప్రార్థన చేద్దాం అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుండు అని అనుకుంటారు చూసారండి. ఆ వ్యక్తిలాగా, అంటే అనుకునే వ్యక్తిలాగా కాదు, ఆ ఉండాలని అనుకుంటారు చూసారా. మంచి సమరయుడు గాయాలతో పడిపోయాడా? మంచి సమరయుడు గాయాలతో పడిపోయిన ఆయనకి సహాయం చేశాడు అన్నమాట. కాబట్టి నువ్వు అలాగా సహాయం చేసేవాడిగా ఉండు, బాధలో బాధపడేవాడిగా ఉండు, ఆనందంలో ఉండేవాడితో ఆనందించేవాడిగా ఉండు, ఎదుటి వారి యొక్క భావోద్రేగాల్ని అర్థం చేసుకుంటా ఆ సత్యంలో ముందుకు సాగిపోయేవాడిగా ఉండు అని అంటున్నాడు. అవతల వాళ్ళకి ఏముంది ఇట్లాగైందండి అని అంటే, అమ్మో ఇంక నేను మన అబ్బాయికి అయితే అయిపోయి వాళ్ళు కాబట్టి అట్లాగా ఉంటున్నారు, లేకపోతే అట్లా అని మనకు కాదు కదా అని అనుకోకూడదు. ఇట్లా వచ్చి పాటలు పాడేవాళ్ళు ఎవరు? దుఃఖ చిత్తునితో ఏమన్నా అక్కడ చూసారండి. దుఃఖ చిత్తునికి ఏమి వినిపించాలి? అసలు ఓదార్పు కావాలి. అవునా? ఈయన ఏం చేస్తున్నాడంట? హ్యాపీనెస్, జాయ్కి సంబంధించిన పాటలు వినిపిస్తున్నాడు. వినిపిస్తుంటే ఏంటి దాని అర్థం ఏంటి? వాళ్ళ కిందకి నీళ్ళు రాలేదు కదా అని. అదే ఆయన కిందకి నీళ్ళు వస్తే అట్లాగే పాటలు పాడుకుంటూ ఉంటారా? లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవరన్నా వచ్చి నా దగ్గర సంతోషించే పాటలు ఏదన్నా పెడితే బాగుందని అనుకుంటారా? మనం అలా ఉండకూడదు అని అంటున్నాడు. కానీ మనం పైకి అలాగే ఎవరన్నా బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు నేను పోయి ఓదార్చేవాడిగా ఉండాలి అని మనం అనుకున్న ఆ గుణలక్షణం కలిగి ఉన్న యేసయ్య, వాక్యం అనే యేసయ్య మన హృదయంలో లేకపోతే మాత్రం మనకి ఆ భారము రాదు. ఎవరికన్నా ఇట్లాగా అన్న పరిస్థితి ఇట్లా అయిందని అంటే, అవునా అసలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చి అండి ఇట్లాగైందండి పరిస్థితి అని అంటే ఎలాగా కలిగిద్దో అలాంటిదే మనకి కలగాలి. ఎవరన్నా పరిస్థితులు బాగోలేదు అన్నప్పుడు అది మన హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యం ఉన్నప్పుడు మాత్రమే కలిగిద్ది. లేకపోతే అనుకుంటాం అంతే, కానీ అది మనకి కలగదు. అది కలగనప్పుడు నువ్వు మంచి సమరయులాగా నువ్వు నేను ఉండలేము. అర్థమవుతుందండి? అది మన ఇంట్లో జరిగింది, అది నాకు జరిగింది అనుకున్నంత భారం మనకి కలగపోతే, ఆ ఫీల్ కలగపోతే నువ్వు మంచి సమరయుడు ఎలాగుంటావో నువ్వు నేను అవతలోళ్ళకి అలాగా ఉండలేము. అనుకుంటే ఉండలేము. ఆ హృదయం ఎప్పుడైతే మనలో, ఆ దేవుని వాక్యం మన హృదయంలో ఎప్పుడైతే ఉండిద్దో అప్పుడే నువ్వు నేను ఆ పరిస్థితిని బట్టి మంచి సమరయుల్లాగా ఉంటామో. అర్థమవుతుందండి? మన వల్ల అయ్యే పని కాదు అది. అలాగే ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళు ఓదార్చే పని, ఆనందంలో ఉండేవాళ్ళు, అన్న ఇట్లాగైంది, అబ్బాయి చక్కగా వాటి నుంచి ఇలా ఉంటున్నాడు, వాడి చదువుతుంటే వాక్యం చక్కగా అర్థమవుతుంది, వాడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకిచ్చి జవాబును దయచేస్తున్నాడు, ఇట్లాగ ఆత్మీయంగా పిల్లలు ఇట్లా ఉంటున్నారని చెప్పినప్పుడు అది వాళ్ళ పిల్లలు అయితే ఎంత ఆనందంగా ఉంటారో వీళ్ళు కూడా అంత ఆనందించేవారుగా ఇది మనలో కలగాలన్నమాట. పైకి మాత్రం అవునా సిస్టర్, అవునా బ్రదర్, చాలా కంగ్రాట్స్ బ్రదర్, మంచిది, మంచి పిల్లలను దేవుడు ఇచ్చాడు, లోపల బాధ కలుగుతుంది అనుకోండి. మనం ఏంటంటే పైకి వాక్యులు అలా ఉండమన్నారు కాబట్టి మనం అలా ఉండేదాన్ని ప్రయత్నం చేస్తున్నాం తప్ప వాళ్ళ విషయం చెప్పినప్పుడు లోపల మనకి బాధ కలిగిద్ది. అర్థమవుతుందండి? అనుకుంటాం అంతే, కానీ ఆ భారం మనకు లోపల మనకి ఆ భావోద్రేకం కలగట్లేదన్నమాట. వాళ్ళతో పాటు అదే వాళ్ళ పిల్లలు ఇలాగంట అన్న ఇట్లాగా పరిస్థితి బాగోపోతే అబ్బాయి హాస్టల్లో ఉంటున్నాడు, వాళ్ళు అన్యులు, తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళందరికీ వాళ్ళే వచ్చి చక్కగా ప్రార్థన చేసుకోవటం, ఎప్పుడన్నా బైబిల్ చదువుకోవటం చూసి కొద్దిగా ఇట్లాగా ప్రేయర్ చేయమని వచ్చి అడిగారు అంటన్నా. అసలు బాగా ప్రార్థన చేశాడు, నాకు ఆ విషయం ఫోన్లో చెప్తే చాలా హ్యాపీగా అనిపించింది అంటే వచ్చి షేర్ చేసుకున్నప్పుడు ఆ విషయం మనకి చెప్తే ఎలా ఉండాలి?
మన పిల్లలే అట్లా చేస్తుంటే కనుక ఎలాంటి భావోద్రేకం మనకి కలిగిద్దో ఆ భావోద్రేకం మనకి కలిగేటట్టుగా ఉండాలి. అలాంటి హృదయం మనం కలిగి ఉండాలి. అలాంటి హృదయం ఒకరికి కలిగి ఉంది. ఎవరు? యేసయ్య. కాబట్టి ఆయన్ని మనం హృదయంలో పెట్టుకున్నట్లయితే అటువంటి భావోద్రేకాలే మనకి కలుగుతాయిలే. కానీ లేకపోతే ఆ విషయం విన్నప్పుడు అవునా బ్రదర్, మంచిది బ్రదర్, మంచి విషయం చెప్పారు అని పైకి అంటాంలే, కానీ లోపల ఏదో తెలియని బాధ. ఎందుకని? వాళ్ళ పిల్లలు చెప్పారు, మావాడు చెప్పలేకపోతున్నాడు, మావాడు చెప్పలేకపోయాడు. అవునా? అసలు వాళ్ళ పిల్లలు చెప్పారన్న వార్త విన్నాం, మన పిల్లలు చెప్పారన్న వార్త వినలేకపోయాం అని అనిపించింది అనమాట. పైకి ఏం చెప్పాం? ఓ చాలా సంతోషం బ్రదర్, మంచి వార్త చెప్పారు అని అంటాం. అంటే ఆ తోటి బ్రదర్ ఏమనుకుంటాడు? నిజంగా నేను ఎలాగ ఆనందిస్తున్నానో అలాగా ఆనందిస్తున్నాడేమో ఈ బ్రదరు అని అనిపించింది ఆ పక్కన ఆయనకి. కాకపోతే ఈయన హృదయంలో మరి ఎలాంటి భావోద్రేకం కలిగింది? పైకి చెప్పినట్టే యాస్టీస్గా లోపల కూడా ఉందా? లేదు. అర్థమవుతుందండి? అట్లాంటి వారిగా మనము ఉండకూడదు. అర్థమవుతుందండి? కాబట్టి అలాంటి భావోద్రేకాలు కలిగిన, అలాంటి గుణ లక్షణాలు కలిగిన ఆ దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకున్నట్టయితేనే మనం ఎదుటి వారి దగ్గర మంచి సమరయుల్లాగా మనం హృదయపూర్వకంగా ఉండగలుగుతాము. ఆ సేవాభావం కానీ, ఎవరైనా అవసరతలో ఉన్నారంటే ఇమీడియట్గా రియాక్ట్ అవటం కానీ, ఇదంతా కూడా ఆ హృదయంలో నుంచి వచ్చే లక్షణమేనమాట. ఆ హృదయంలో దేవుని వాక్యం ఎప్పుడైతే సమృద్ధిగా ఉండిద్దో, ఒకళ్ళు అవసరతల్లో ఉన్నారు అని అనగానే మనం ఇమ్మీడియట్గా అట్లాగా రెస్పాండ్ అయ్యేవారుగా, క్రీస్తు వల్లే రెస్పాండ్ అయ్యేవారుగా ఉంటాం. అప్పుడే మనలో వాళ్ళు క్రీస్తుని చూడగలుగుతారనమాట. కాకపోతే ఒక్కొక్కసారి లోపల బాధ కలిగిన, బయటికి వాక్యంలో ఇట్లా ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు సహాయం చేయమని ఉంది కదా అని అనుకొని అయిష్టంగా పోయి సహాయం చేసేవారంగా ఉంటాం. ఎందుకని అంటే పైకి బలవంతంగా అట్లాగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ హృదయం దానికి అక్కడ లేదు. ఆ భావోద్రేకం అక్కడ లేదనమాట. ఆ భారం అక్కడ లేదు, ఆ ఫీల్ అక్కడ లేదు. అది ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యే స్వభావం ఆ హృదయం దగ్గర కనబడట్లా. ఎంత ఇబ్బంది అండి! లోపల హృదయం సహకరించకుండా మన అవతరాలకు సహాయం చేయటం అంటే ఎంత ఇబ్బంది కలిగి ఉంటుంది. అవునా? వెళ్ళి సహాయం చేస్తూ ఉంటాం, అదే మనోడు కాదు కదా, మనోడైతే బాగుండేది అని లోపల అనిపిస్తూ ఉంటుంది. వెళ్తాం వాళ్ళ అబ్బాయితో పాటు, అన్న పదండి నేను కూడా వస్తాను అని అంటాం. వెళ్తాం, వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్తే ఏదో చేద్దామని అనుకుంటారు, కానీ లోపల ఒక గద్దింపు, ఒక స్వరంగా ఉంటుంది. ఏమని? మన పిల్లోడికి ఇట్లా వెళ్తే ఎంత బాగుంటుంది, ఇంకా ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, నిజంగా హృదయపూర్వకంగా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మన పిల్లోడు కాదు కదా, వాళ్ళ పిల్లోడే ఆత్మీయంగా బాగున్నాడు అంటున్నాడు, అన్నతో పాటు వెళ్తున్నాం, వాక్యం అట్లా ఉంది వెళ్ళాలన్నారు కాబట్టి వెళ్తున్నాం, కానీ లోపల మన పిల్లోడు అట్లా ఉంటే మనం ఇట్లా వెళ్తుంటే ఆనందం ఇంకా వేరు. అర్థమవుతుందండి? కాబట్టి ఇంకా వేరు కాదండి, రెండు ఒకటేలాగా ఉండాలంటున్నారు. రెండు ఒకటేలాగా ఉండాలి, మన హృదయం అలాగ ఉండాలి. అర్థమవుతుందండి? కాబట్టి బయటికి ఆ మంచి విషయం చెప్పారండి, చాలా సంతోషం. అబ్బాయి బాప్తీసం తీసుకుంటా అంటున్నాడు అన్న, రేపు అమ్మాయి బాప్తీసం తీసుకుంటా. అవునా, మంచిది బ్రదర్, థ్యాంక్ యూ, చాలా మంచి విషయం చెప్పారు. కానీ ఏమంటే మా అమ్మాయి ఇంకా తీసుకోవాలా, మా అబ్బాయి ఇంకా తీసుకోలేదు. అట్లా కాకుండా హృదయపూర్వకంగా ఆనందించేవారు. వాళ్ళ అబ్బాయి అంటే ఎట్లాగో, వాళ్ళ అమ్మాయి అంటే ఎట్లాగా ఆనందిస్తామో అలాగా ఆనందించేవారుగా ఉండాలన్నమాట మనం. కాబట్టి మనం అలాగా ఏం చేయకూడదంట, చలి దినాన మనం దుప్పట్లో తీసేస్తే ఎలా ఉంటుందో అవతల వాళ్ళకి మనం హెల్ప్ చేసామా, మంచి సమరయుల్లాగా చేసామా, లేకపోతే ఏం చేసామా, అలా పడిపోయినవాడు కాడ జోబులు ఎతికి ఇంకా జోబులు ఏమైనా ఎతికెళ్ళే వాళ్ళలాగా ఉన్నట్టు అనమాట. మనం అలాగ మనం ఉండకూడదు. ఒక మనిషి ఉండాల్సిన విధానం మంచి సమరయుల్లాగా. ఆ మంచి సమరయుల్లాగా ఉండాలనంటే హృదయంలో వాక్యం లేకుండా మనం ఉండటానికి ప్రయత్నం చేసినా కానీ అది అవ్వదు. కాబట్టి హృదయంలో వాక్యమై ఉన్న దేవుడు ఉంటేనే మనం మంచి సమరయుల వలె ఉంటాము అని అంటున్నాడు అన్నమాట. అర్థమవుతుందా? దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఒక వ్యక్తి ఎలాగ ఉండాలి, ఎలాంటి భావోద్రేకాలు కలిగి ఉండాలి, ఎలాంటి భారం కలిగి ఉండాలి, ఒక ఒరిజినల్ మనిషి అనే అతను ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్పబడింది. అవునా? దాంతో మన హృదయాన్ని, మన ఫీలింగ్ని మనం కంపేర్ చేసుకుంటే మనం ఎంత దూరం ఉన్నామో, ఎంత సరి చేసుకోవాల్సింది ఉందో మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఏమనుంది? ఎవరికంట?
నీ పగవాడు. ఎవరైతే నీ దగ్గర దుప్పట్లు లాగేసుకున్నాడో వాళ్ళు ఎవరుతారు మనకి? మిత్రువా? ఎవరైనా చలి కొనిగిపోతుంటే వచ్చి దగ్గు కప్పారు అనుకోండి, ఎలా ఉంటుంది? అవునా? అసలు నా రియల్ ఫ్రెండ్ రా నువ్వు, నిజంగా ఇందాక నుంచి చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నా, నేను మంచి సౌకర్యాన్ని కలిగించావు అని అనుకుంటారు. అవునా? వాళ్ళ ఫ్రెండ్. ఎవరైతే అట్లా మనకి చలిలో వేడి కలిగించుకున్నప్పుడు వచ్చి ఆ రగ్గు తీసేసుకునేవాడు, వాళ్ళు ఎవరు? ఎనిమి, నీ పగవాడు. అర్థమవుతుందండి? కాబట్టి నీ పగవానికి ఏం చేయాలంట? నీ దగ్గరకు వచ్చి ఆ చలి టైంలో నువ్వు నేను రగ్గులు కప్పుకున్నప్పుడు ఆ వచ్చి రగ్గు లాక్కొని వెళ్ళిపోయినోడు ఉంటాడు చూసారండి. ఆ వెళ్ళిపోయినోడు ఆకలిగా ఉంటే నీకు తెలిసి వాడి సరిగ్గా జరిగిందిలే. మొన్న నేను చలిలో అల్లాడిపోతుంటే రగ్గు కప్పుకొని ఉంటాడు, వచ్చి రగ్గు తీసుకెళ్ళాడు, వాడు జరగాల్సిందే. అది తినటానికి లేకుండా దేవుడు చేశాడు. అదేనా మనం అనాల్సిందే? చర్చి మీద రాళ్ళు చేశారు, వాడి కాలు ఇరిగిపోయిందని వార్త వచ్చింది. ఏంటి? వాడు వచ్చి నేను ఇట్లా సౌకర్యంగా ఉంటే వచ్చి చలిలో రగ్గు కప్పుకొని ఉంటా, రగ్గు తీసుకెళ్ళాడు, వాడికి అందుకు తినటానికి లేదన్న వార్త దేవుడు నా చెవును పడేశాడు. నేను నీతిమంతుని కాబట్టి నాకు వాడు అట్లా చేశాడు కాబట్టి వాడికి తినటానికి లేకుండా పోయిందంట. ఆ వార్త నేను వినేటట్టుగా దేవుడు చేశాడు. దేవుడు అట్లా చేస్తాడా? ఎక్కడిదెక్కడ చేయటానికి దేవుడు అట్లా ఉంది? దానికి కాదు. మీ శత్రువు అయినా సరే ఆకలి కొని ఉన్నప్పుడు ఏం చేయాలంట? భోజనం పెట్టాలి. అర్థమవుతుందండి? ఏసైని కూడా కొట్టినప్పుడు ఏసై ఏం చేస్తున్నాడు? తండ్రి మీరేం చేస్తున్నారు తెలియదని క్షమించమంటున్నాడు. వాడు నన్ను కొట్టాడు, అందుకనే వాడికి అట్లా రేపు ఆ శిక్ష పడాల్సిందే వాళ్ళకి అనుకున్నాడా? రేపు వాళ్ళు నిత్య నరకానికి నీకు పోవాల్సిందే. వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి తండ్రి అట్లా చేశాడు, నేను నీతిమంతుడు కాబట్టి ఇట్లా చేస్తున్నాడు, వాళ్ళకి అట్లా జరగాల్సిందే అని అన్నాడా? నేను క్షమించి ప్రభు, వాళ్ళు కూడా నీతో పాటు ఉండాలి అంటున్నాడు. అవునా? మనిషి ఉండాల్సిన విధానం ఇలాగా, నాలాగా అంటే, నాలాగా అంటే ఏసేలాగా. కానీ వాళ్ళు ఎలాగున్నారు? మంచివాడైన ఏసైని కొడుతున్నారు అనమాట. అంటే మనిషి ఉండకూడని విధానంగా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు అలా ఉండకూడదు. వాళ్ళు కూడా మనిషి ఉండాల్సిన రీతిగా ఉండి నీతో పాటు ఏవేగాలు ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే వాళ్ళ శత్రువుల్ని ఏమంటున్నాడు? పగవాన్ని. అంటే ఏసైకి నిజంగా వాళ్ళు పగవాళ్ళు కాదు, వాళ్ళు చేసే పనులు అలాంటివి అన్నమాట. అర్థమవుతుందండి? ఉండకూడని రీతిగా వాళ్ళు ఉంటున్నారు అని అర్థం అనమాట. నీ శత్రువు ఆకలిగా ఉంటే ఏం చేయాలంట? వాళ్ళు ఒకవేళ హంగ్రీగా ఉంటే ఏం చేయాలంట చేసి? మన ఎనిమీస్ అయినా సరే హంగ్రీగా ఉంటే వాళ్ళకు భోజనము పెట్టాలి. అర్థమైందా? వాక్యంలో ఇట్లా ఉంది కాబట్టి పెడతమే, లేక నువ్వు మొన్న చేసిన పనికి అన్నట్టుగా కాదు పెట్టేది. నువ్వు అలా సనుక్కుంటా లేక ఆ ఉద్దేశంతో నువ్వు పెట్టినా, నువ్వు పెట్టిన తాలూకా ఫలం నీకేది కూడా రాదు. వాక్యంలో అట్లా ఉంది కాబట్టి పెడతాను నీకు, లేకపోతే నువ్వు మొన్న చేసిన దానికి నీకు అట్లాగే పస్తుంటాను నేను అసలు అనుకొని, లేకపోతే అట్లా గొనుగుతా పెట్టామనుకోండి, మనం పెట్టిన దాని ఫలితం కూడా ఏమి మనకి రాదు అని అంటున్నాడు. ఒకవేళ వాళ్ళు తాస్టీగా ఉంటే ఏంటంట? వాళ్ళు తాగటానికి నీళ్లు, వాళ్ళు దాహంగా ఉంటే వాళ్ళు తాగటానికి నీళ్లు ఇవ్వాలి. ఎవరాళ్ళు? శత్రువులు, పగవారు. నిన్నే తిట్టుంటారు, మన మీద కేసు కూడా పెట్టుండొచ్చు, మనుషులను కూడా తీసుకొచ్చి ఉండొచ్చు మన మీద, మన తప్పుడోళ్ళుగా ఆ కాలనీలో చిత్రీకరణ చేస్తా కూడా ఉండొచ్చు. అప్పుడెప్పుడో చేశారు కాదు, ఇంకా చేస్తూ ఉండొచ్చు కూడా. వాళ్ళు ఆకలిగా ఉన్నారని మన చెవును పడినప్పుడు అంతా ఏం చేయాలంట? దేవుడు మనకి ఇచ్చిన సమృద్ధిని తీసుకునే వాళ్ళ సహాయం చేయాలి. అర్థమవుతుందండి? ఎలా ఉంటుంది అది? మనం సహాయం అనంగానే చేయాలి అన్నంత తేలిగ్గా ఉండదు అక్కడ. అర్థమవుతుందండి? వాళ్ళు మనకి చేయకూడని రీతిగా మొత్తం ఊర్లో అంతా బ్యాడ్ ప్రాపగాండా చేయటం, మన గురించి మనకి కీడు చేయటానికి అన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు అట్లా చేస్తున్నారు అన్న విషయం కూడా మనకు కూడా తెలుసు. తెలిసినా ఏం చేయాలంట? వాళ్ళు ఆకలికుంటే దానికి ఏం కావాలి? ఆత్మీయ బలం కావాలి. లేకపోతే చెయ్యాలి అనుకున్నంత తేలిగ్గా అక్కడ ఏమి క్రియ చెయ్యలేమో. అర్థమవుతుందండి? వాళ్ళు దాహంగా ఉన్నారని మనకు తెలిసినప్పుడు మనం వెళ్ళిపోయి వాళ్ళకి దాహం తీర్చాలి అని అంటే, వాళ్ళు మనం ఎప్పుడు అట్లా దాహంగా ఉంటామా, వీళ్ళు ఎప్పుడు తినడానికి లేకుండా ఉండాలి, వీళ్ళకి ఎప్పుడు తాగడానికి లేకుండా ఉండాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అలాంటి వాళ్ళకి మనం ఎలా ఉండాలంట? ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టేవారుగా ఉండాలంట. అర్థమవుతుందండి? కాబట్టి ఆ ఆత్మీయ బలం ఉంటేనే మనం అలా క్రియ చేయగలుగుతాంలే, కానీ లేకపోతే అనుకుంటాం అంతే, కానీ ఆ టైంలో చేయలేము. తర్వాత అనిపించింది, ఆ పరిస్థితి అయిపోయిన తర్వాత అసలు మనం చేస్తుండాల్సింది కదా అట్లాగా అని అనుకుంటాం. అర్థమవుతుందండి? అనుకుంటాంలే కానీ మనం చేయలేము అన్నమాట. కాబట్టి దానికి ఆత్మీయ బలం కావాలి. హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యం ఉండాలి. అప్పుడు మనం ఎల్లప్పుడూ క్రీస్తు వల్లే ఉంటాము. ఎవరికన్నా నిజంగా అట్లా ఉందనంటే వాళ్ళు మనకు మేలు చేసిన వాళ్ళ, కీడు చేస్తున్న వాళ్ళ, ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఒక వ్యక్తి అలాగ అవసరతలో ఉన్నప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయే హృదయం స్పందన ఉండిద్ది అనమాట మన దగ్గర. అవునా? మనం అలాగుండాలి. శత్రువు అయినా సరే, అంటే ఆకలి అను నీళ్ళు ఇచ్చేంతవరకేనా అది? ఏ అవసరతలో వాళ్ళు ఉన్నా సరే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, అవునండి, వాళ్ళు శత్రువులు అంటే వాళ్ళు మంచి చేస్తారా, కీడు చేస్తారా? వాళ్ళు కీడే చేస్తారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నప్పుడు ఇట్లాగా చెయ్యాలి. చేసినప్పుడు తర్వాత ఏంటంటే ఇన్ డూయింగ్ దిస్ అని అన్నాడు. అట్లు చేయుట చేత నిప్పులు కుప్పగా పోయిదు. నువ్వు అలా చెయ్యటం వలన, ఎలా చేయటం వలన? నీ దగ్గర చలిదినాన ఎవరైతే రగ్గులాక్కొని వెళ్ళిపోయాడో, నీకు గాయం కలిగినప్పుడు వెనిగర్ లాగా వచ్చి చేశాడో, అర్థమవుతుందండి? అలాంటి వాడు ఆకలిగా ఉన్నాడు అని నీకు తెలిసినప్పుడు నువ్వు ఎప్పుడైతే వెళ్ళి ఆయనకి భోజనమో పెడతావో, నీకు కీడు చేశాడు అయినా సరే నువ్వు మేలు మాత్రమే చేస్తావో, అట్లు చేయుట వలన ఏం జరిగినట్టంట? వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు అని అంటే, అప్పుడున్న ట్రెడిషన్లో ఏంటంటే వాళ్ళు పశ్చాత్తాప పడేటట్టుగా చేశావు అని. అర్థమవుతుందండి? దానివల్ల కీడు చేసిన వాళ్ళకి కూడా నువ్వు మేలు చేయటం వల్ల, దానివల్ల దేవుడు మనకి ఏం చేస్తాడంట? ప్రతిఫలము ఇస్తాడు అని అంటున్నాడు. ఆల్రెడీ మనకు మేలు చేసిన వాడికి మేలు చేసేదాని గురించి కాదు ఇక్కడ చెప్పేది. హృదయంలో వాక్యం లేని వాళ్ళు కూడా అట్లాగా చేస్తారు. ఎలాగా? మనకి మేలు చేసిన వాళ్ళకి మేలు చేయటం అనేది, హృదయంలో వాక్యం లేకుండా ఉండేవాళ్ళు అన్యులు కూడా అట్లాగా చేస్తారు అన్నమాట. కానీ నువ్వు కీడు చేసిన వానికి కూడా మేలు చేసావు. అర్థమవుతుందండి? ఇందాక వచ్చిన వాళ్ళు ఏమనుంది? అది చలి దినమున బాగా చలిగా ఉన్నారు రోజునంతా తీసేసాడంట. అంటే నీకేం చేశాడు? నీకు వేడికి కలగకుండా నిన్న చలికి ఇబ్బంది పెట్టేటట్టుగా చేశాడు. అలాంటి వాడి మీద ఆ నిప్పులు వేడిగుంటాయా చల్లగుంటాయండి? వేడిగా ఉంటాయి. నువ్వు తల మీద పోసినప్పుడు ఏమైంది? పైనుంచి కింద దాకా కాలిపోవటం కాదండి, అతను మొత్తానికి వేడి కలిగించేటట్టుగా చేసినట్టు ఆయన మనకేం చేశాడు? బాగా చలిగా ఉన్న రోజు అని చెప్పి రాశాడు అక్కడ. అవునా? ఏమని? లైక్ వన్ హూ టేక్స్ అవే ఏ గార్మెంట్ ఆన్ ఏ కోల్డ్ డే అని మెన్షన్ చేశారు. చలి దినమున. అవునా? చలి దినమున ఆయన మన వేడికి కలగకుండా ఏం చేశాడు? చలికి గురై ఇబ్బంది పడేటట్టు చేశాడు. కానీ మనం నిప్పులేయటం అంటే అతనికి వేడిని కలుగు చేయటం. అదే చలి దినాన మనం అతనికి వేడి కలుగు చేయాలి. నీకు చలి దినాన నీకు వేడి కలిగేటట్టుగా అతను చెయ్యింది కాకుండా నీ దగ్గర నుంచి ఏం చేశాడంట? ఆ రగ్గుని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? అదే చలి దినాన అతనికి వేడిని కలుగు చేస్తావు. అర్థమవుతుందండి? అతను మనకి చలి దినాన మనకి వేడి కలుగు చేయకపోయినా మన దగ్గర ఉన్న దాన్ని తీసేసుకున్నప్పుడు అయినా సరే ఆ చలి దినాన నువ్వు అతనికి వేడిని కలుగు చేసేవారుగా ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటామో అంటే ఏంటంట? నీ శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు భోజనం పెట్టడం లాంటిది అనమాట. అర్థమవుతుందండి? వాళ్ళు మన చలికి గురి చేసినా మనం వాళ్ళకి వేడి కలిగేటట్టుగా చేయటం. చలి దినాన వేడి కలిగేటట్టుగా చేయటం అంటే ఎంత మేలండి, ఎంత సౌకర్యంగా ఉండిద్ది. అవునా? గాయాలు పడిన వాళ్ళకి సమరీయులు వచ్చి తీసుకెళ్ళి బాగు చేపిస్తే ఎంత సౌకర్యంగా ఉంటుంది. అలాగా చేసినట్టు అనమాట. ఆయన మన చలిదినాన్ని రగ్గు తీసుకొని వెళ్ళిపోయి మనకి అసౌకర్యానికి గురి చేసినా నువ్వు నేను మాత్రం ఆయనకి సౌకర్యానికే గురి చేయాలి. సౌకర్యంగా ఉండేటట్టుగా చేయాలి. ఏ సౌకర్యం? ఇప్పుడు చెప్పారు చూసారా? ఆత్మీయంగా అనమాట. సహాయం, మేలు మాత్రమే చేసేవారుగా
ఉండాలి. అలా ఉండాలి అని అంటే వాక్యం చదవకుండా మనం జపం చేస్తే పని అవ్వదు. ఏంటంట, వాక్యం చదవకుండా పూసల దండ ఒకటి చేతిలో పెట్టుకొని మేలు మాత్రమే చేసేవాడు ఉండాలి. ఒకసారి మళ్ళీ ఇంకో పూస పట్టుకొని మేలు మాత్రమే చేసేవాడు ఉండాలి, మేలు మాత్రమే చేసేవాడు ఉండాలి, మేలు మాత్రమే చేసేవాడు ఉండాలి. ఎన్నిసార్లు జపం చేసినా మేలు మాత్రమే చేసే ఆయన మన హృదయంలో లేకపోతే మనం ఏ మేలు చెయ్యలేమో. అడిగితే మాత్రం నిద్రలో కూడా జపిస్తామంతే, కానీ మేలు చెయ్యలేము. కాబట్టి జపాలు కాదు కావాల్సింది, హృదయంలో దేవుని వాక్యం మేలు మాత్రమే చేసి ఆయన్ని మన హృదయంలో పెట్టుకోవాలి కష్టపడి. అర్థమవుతుందండి? కష్టం లేకుండా వచ్చేస్తాడు దేవుడు హృదయంలోకి. కష్టపడి ఆయన మన హృదయంలో ఉండేటట్టుగా మనం పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనం కూడా మేలు మాత్రమే చేసేవారంగా ఉంటాము అని అంటున్నాడు. అందుకు ఏంటంట, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును అని అంటున్నాడు. అర్థమవుతుందండి? దానికి రివార్డు తప్పనిసరిగా ఉండిద్ది. నీకు కీడు చేసిన వాళ్ళకి నువ్వు చేసిన దానికి తగ్గట్టుగా నేను నీకు చేస్తాను అని మనం అనుకోకూడదని కింద ముందు వచనాల్లో చూసాం కదా. వాళ్ళు మనకి చేసిన దాన్ని బట్టి కాదు మనం చేయాల్సింది, వాళ్ళను బట్టి కాదు మనం ఉండాల్సింది, మనం ఉండాల్సిన విధానం ఒకటి చెప్పారు ఇక్కడ. అవునా? మనం ఉండాల్సిన విధానం ఒకటి చెప్పారు. కాబట్టి అవతల వాళ్ళు ఎలాగున్నా సరే మనం మాత్రం వాక్యానుసారంగా మాత్రమే ఉండాలి, మేలు మాత్రమే చేసేవారంగా ఉండాలి. మర్చిపోనురా ఎప్పటికీ, నువ్వన్నా మాట ఎప్పటికీ మర్చిపోను. సంవత్సరాలు పోయినా సరే ఆ మాట మర్చిపోను. మీరు చేసింది మర్చిపోను నేను ఎప్పుడు కూడా. అట్లా పెట్టుకునే వాళ్ళే రాతి హృదయాలు అన్నమాట, రాతి హృదయాలు. అర్థమవుతుందండి? అలా మర్చిపోతే నష్టపోయేది కేవలం మనమే, కేవలం మనమే నష్టపోతాం అన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి మనం చక్కగా మేలు మాత్రమే చేసేవాళ్ళంగా ఉండాలి. దీంట్లో ఇలా చేసే వాళ్ళకి, మనకి కీడు చేసే వాళ్ళకి కూడా మేలు చేయటం వల్ల మనం ఆ తండ్రికి పిల్లలంగా మనం పిలువబడతాము ఉంటాము అని అంటున్నారు అన్నమాట. మేలు చేసేవాడికి మేలు నువ్వు నేను చేయటమే ఉంది, అన్నిలు కూడా చేస్తారు. నువ్వు అన్యాయం చేసిన వాడికి కూడా నువ్వు న్యాయంగా ఉండటం. ఎప్పుడైతే అలా ఉంటావో మన తండ్రి అలా ఉంటాడంట. కాబట్టి ఆయన పిల్లలుగా మనం ఉంటాము అంటున్నాడు. తర్వాత ఏంటంట, ఉత్తరపు గాలి ఏం చేసిద్దంట, అన్ఎక్స్పెక్టెడ్ రైన్ అని ఇచ్చారు. అంటే హఠాత్తుగా వాన పడిద్దని అనుకోం మనం. వాన పడిద్దని అనుకో. వాన పడేటట్టుగా మబ్బులు ఏర్పడినప్పుడు ఏం చేస్తామంటే జాగ్రత్త పడతాం. ఏదేదైతే తడిస్తే ఇబ్బంది అయిద్దో వాటిని మనం జాగ్రత్త చేసుకుంటాం. కానీ ఉత్తరపు గాలి ఏం చేసిద్దంటే వాన వచ్చిద్ది అని మనకి ఏమాత్రం కూడా అనిపించకుండా వాన వచ్చేసిద్ది అనమాట. అప్పుడు మనం నష్టపోయే వారంగా ఉంటాము. ఏమవుతామంట, నష్టపోయే వారంగా ఉంటాము. అర్థమవుతుందండి? ఈ కొండగాడి నాలుక ఈయన కూడా ఏం చేస్తాడంట, విచ్ ప్రొవోక్స్ ఏ హారిఫైడ్ లుక్స్ అని అనమాట. ఏం చేస్తాడు, కోప దృష్టిని కలిగిస్తాడు. ఎవరు? కొండగాడి నాలుక కూడా ఆ హఠాత్తుగా వచ్చే వాన ఎలాగైతే నష్టాన్ని చేసిద్దో ఈ కొండగాడి నాలుక కూడా అట్లాగా నష్టాన్ని చేసిద్ది అని అంటున్నాడు. కాబట్టి ఇది మనకి ఎందుకు చెప్పారు? అలా కొండగాడిలాగా సాడీలు చెప్పే వారంగా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నెగిటివ్గా చెప్పే వారంగా ఉండకూడదు. అర్థమవుతుందండి? వీళ్ళు ఎవరంటే దారి తప్పిపోయిన వాళ్ళు, ఆయన చిత్తం వైపు నుంచి వీళ్ళ ఇష్టానికి మారిపోయిన వాళ్ళు, హృదయంలో వాక్యం లేని వాళ్ళు, స్వాభావికంగా మూఢత్వంలో నుంచి వచ్చేదాన్ని అనుసరించే వాళ్ళు. అర్థమవుతుందండి? వాళ్ళు కొండగాడిలాగా ఉంటారు అని అంటున్నాడు. ఆ కొండగాడిలాగా ఉండేవాడంట ఈ ఉత్తరపు గాలి ఎలాగైతే నష్టాన్ని చేసిద్దో అన్ఎక్స్పెక్టెడ్ రైన్ అని ఇచ్చారు. హఠాత్తుగా వచ్చి వాన మనం జాగ్రత్త పడకుండా ఎట్లయితే నష్టాన్ని చేసిద్దో ఆ కొండగాడి యొక్క నాలుక కూడా అలాంటి నష్టాన్నే చేసిద్ది అని అంటున్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి మనం అలా కొండగాడిలాగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. పోయినసారి కూడా అనుకున్నాం మనం. పోయినసారి అంతకుముందు సామెతల్లో కూడా వచ్చింది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాడీలు చెప్పకూడదు మనం, అట్లా ఉండకూడదు మనం అని అనుకున్నాం. అలా ఉండకూడదు అని అంటే మరి ఏం చేయాలి? అలా ఉన్న ఆయన్ని మనం హృదయంలో పెట్టుకోవాలి. అలా సాడీలు చెప్పకుండా ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యేసయ్య. ఆయన్ని ఎక్కడ ఉంటాడు మరి? ఎలాగొచ్చింది మన హృదయంలోకి? ఎలా వస్తాడు ఆయన?
కష్టపడి ఒక గంటన్నర సేపు కూర్చొని చదవాలి. ఆ సారాంశం మనం ఒక జ్యూస్లో నుంచి స్ట్రా వేసుకొని ఎట్లా లాగుతామో, అవునా, ఆ గ్లాసు జ్యూస్లో నుంచి స్ట్రా వేసుకొని ఎట్లాగైతే మనం లోపలికి లాగుతామో, ఒక గంటన్నర సేపు బైబిల్ దగ్గర కూర్చొని చదువుతుంటే శ్రద్ధ కలిగి చదివేటప్పుడు దీని సారాంశం నాకు కావాలి, ఇది నన్ను బ్రతికించిద్ది, మనిషి ఉండాల్సినట్టుగా నడిపించిద్ది ఆ సారాంశం అని నువ్వు ఆ ఆసక్తితో, శ్రద్ధతో, ఇంటెన్షన్తో ఎప్పుడైతే ఆ వాక్యం దగ్గర కూర్చుంటామో అప్పుడు చక్కగా ఆ సారాంశం మన హృదయంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ వాక్యమై ఉన్న దేవుడు మన హృదయంలోకి చక్కగా వెళ్తాడు. కష్టపడాలి, ఊరకనే రాదు. ఆ స్ట్రాలో నుంచి మన లోపలికి రావాలంటే కొంచెం బలం అప్లై చేయాలా లేదా, కష్టపడాలా లేదా, అవునా? అలాగే దీనికి కూడా ఏం చేయాలంట, శ్రద్ధగా అక్కడ కూర్చొని ఆ సారాంశం కావాలి నాకని నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్టుగా ఆ ఆశపడే తత్వం ఆయన పాదాల చెంత అంటే వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు నీ అంతరంగంలో నా అంతరంగంలో కనబడాలి. అప్పుడు ఆ ఫోర్స్ అప్లై చేసినప్పుడు, ఆ కష్టం చూసినప్పుడు ఆ స్ట్రాలో నుంచి జ్యూస్ పైకి వచ్చింది. మనం లాగాలి కదా, అవునా? పంపింగ్ పైన మోటార్ పెట్టి నీళ్ళు లాగుతారు. ఎట్లా లాగుతారు? ఆ మోటార్ ఏం చేసిద్ది, బలాన్ని లోపల నుంచి ఫోర్స్ని ఉపయోగించి ఆ నీళ్ళు పైకి లాగిద్ది. మనం కూడా ఏం చేయాలంట, ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా ఆ వాక్య సారాంశం కొరకు ఆ ఆశపడేది మన అంతరంగంలో కనపడాలి దేవుడికి. అప్పుడు ఆ సారాంశం మనలోనికి ప్రవేశించింది, అది మనం ఉండాల్సిన రీతిగా నడిపించింది. కొండెగాడి లక్షణాలు మనలో ఎక్కడ కూడా కనపడవు. అలా కాకుండా అలా కూర్చుని కష్టపడకపోతే, అలా మోకాలు చేసి కష్టపడకపోతే, నేను కొండెగాడిలాగా ఉండకూడదు ఒకటోసారి, నేను కొండెగాడిలాగా ఉండకూడదు రెండోసారి, నేను కొండెగాడిలాగా ఉండకూడదు మూడోసారి అని చెప్పి జపం చేస్తేనో లేకపోతే 1,000 సార్లు రాస్తేనో మనకు అవి వచ్చేది కాదు. అర్థమవుతుందండి? అప్పుడు మనం కొండెగాడిలాగా లేకుండా ఉండాల్సిన రీతిగా మనం ఉంటాము. తర్వాత ఏమంటున్నారు, అంటే దీంట్లో అండర్లైన్ వర్డ్ ఏంటంటే గయ్యాల్లాగా మనం ఉండకూడదు. అది హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎవరైనా, అంటే ఒక వ్యక్తి ఎలాగుండాలో రాస్తున్నారు ఇక్కడ, అవునా? ఒక వ్యక్తి గయ్యాలోలాగా ఉండకూడదు. ఎప్పుడు సమాధానం కలిగి, సహనం కలిగి, శాంతి కలిగి, మేలు మాత్రమే చేసేవారంగా ఉండాలి తప్ప గయ్యాలోలాగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అవతలని సతాయిచ్చే వాళ్ళలాగా, ఇబ్బంది పెట్టేవాళ్ళగా, పదే పదే దాని గురించి ఎత్తేవాళ్ళగా మనం ఉండకూడదు. గయ్యాలోలాగా ఉండకూడదు అని చెప్తున్నారు అన్నమాట. అర్థమవుతుందండి? గయ్యాలతో పెద్ద మేడలో ఉండే కన్నా పైన చివర అప్పట్లో ఇల్లులు అంట, అప్పట్లో ఇల్లులు చక్కగా స్లాబ్ వేసుకొని ఆ మూల మీద ఒక చిన్నది కన్స్ట్రక్షన్ గదిలాగా కట్టుకుంటారంట. అప్పట్లో ఇల్లులు అలాగుండే. మనం ఈ పోలికలను బట్టి అప్పట్లో ఎలాగుండేవి, వాళ్ళ వస్త్రాలు ఎలాగుండేవి, వాళ్ళ వస్త్రాలతో పోల్చి చెప్తారు కొన్ని వచనాలు. అంటే అప్పట్లో వస్త్రాలు ఇలా వేసుకునేవాళ్ళు అనమాట. ఆ ఇళ్లతో పోల్చి చెప్తున్నారు, అంటే వాళ్ళు అప్పట్లో ఇల్లులు ఇలా కట్టుకునేవాళ్ళు అనమాట. వాళ్ళ మాటలతో పోల్చి చెప్తుంటే, వాళ్ళ జుట్టుతో పోల్చి చెప్తుంటే, ఓహో వాళ్ళ అప్పట్లో ఇలా ఉండేవాళ్ళు అనమాట, ఇలాంటి కట్టుబాట్లు కలిగి ఉండేవాళ్ళు అనమాట. అర్థమైందండి? అది మనకు అర్థమైంది అనమాట. కాబట్టి మన గయ్యాల్లోలాగా ఎప్పుడు ఉండకూడదు. మరి గయ్యాల్లోలాగా ఉండకూడదు అంటే, గయ్యాలైన కాయనైనా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యేసయ్య. ఆయన్ని మనం హృదయంలో కలిగి ఉంటే అప్పుడు మనం గయ్యాల్లోలాగా లేకుండా ఉంటాంలే. కానీ యేసయ్యని తీసుకెళ్ళి అలమారలో పెట్టి మన వాక్యం చదవకుండా గయ్యాలోళ్ళగా ఉండకూడదు, గయ్యాలోళ్ళగా ఉండకూడదు అని ఎన్నిసార్లు జపం చేసినా మనకు ఉపయోగం. క్విజ్ లాగా ఏంటంట, మనం గయ్యాల్లో ఉండాలా ఉండకూడదు అంటే ఉండకూడదు అంటే రైట్ అని చెప్పి అనగానే మనం సమాధానం చెప్పగానే మనం గయ్యాల్లో లేకుండా పోతామా? అట్లాగేం ఉండదు. బైబిల్లో విషయాలు మనకు తెలిస్తే ఉపయోగం కాదు, కాకపోతే ఆ ఇంటెన్షన్ ఉండాలి. నేను మనిషి ఉండాల్సిన విధానం గురించి చెప్తున్నారు అక్కడ. నేను ఆ రీతిగా ఉండాలి అనే ఒక ఇంటెన్షన్, శ్రద్ధ, ఆశ ఉన్నప్పుడు ఆ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, గయ్యాలలాగా లేకుండా చేస్తాడు. తర్వాత ఏంటంట, దప్పికొన్న వాళ్ళకి అలాంటి చల్లటి నీళ్ళు ఇస్తే ఎలా ఉంటుంది? ప్రాణానికి హాయిగా ఉండేది, అవునా? ఎట్లుందో అట్లుండును. కాబట్టి మనం ఏంటంట, శుభ సమాచారము చెప్పేవారంగా మనము ఉండాలి. అర్థమవుతుందండి? దూరదేశం నుంచి ఇదివరకు లెటర్లు వచ్చినా కానీ చాలా రేర్గా వస్తాయి అన్నమాట. అట్లాగా, అవునా? అక్కడి నుంచి వచ్చినప్పుడు శుభ సమాచారం
ఎట్లా ఉండిద్దో, బాగా దాహంగా ఉన్న వాళ్ళకి చల్లనీళ్ళు ఇస్తే తాగడానికి ఎలా ఉంటుందో అలా దూరదేశం నుంచి వచ్చిన శుభ సమాచారము అట్లుండను. కలకలలు చేయబడిన ఊటయు, ఆ, చెడిపోయిన బుగ్గయు, ఆ, నీతిమంతుడు దుష్టునికి ఆ, లోబడుటయు సమానములు. చూసారంటండి. ఇప్పుడు ఓట వస్తుంది, కానీ కలకలు చేయబడిన ఊటయు, ఓట ఏంటంట? ఓట అంటే ఏంటి చెప్పండి? ఓట ఎప్పుడు పనికి వచ్చింది? ఒక దగ్గర నుంచి బావిలో కావచ్చు, ఎక్కడైనా సరే ఓట భూమిలో నుంచి నీళ్లు వస్తూ ఉంటే అవి ఏంటంటే కదిలించకుండా అలా ఉండాలి. కదిలించకుండా అలా ఉన్నప్పుడు ఆ వచ్చిన నీళ్లు ఏదైతే ఉందో దాంట్లో డస్ట్ మొత్తం కూడా మనం కదిలించకుండా ఉన్నప్పుడు ఆ డస్ట్ మొత్తం అడిక్కెళ్ళిపోయి మంచి నీళ్లు పైన ఉంటాయి. అవునండి, మంచి నీళ్లు పైన ఉంటాయి. అవి తాగితే మనకి మేలుకరంగా ఉంటాయి. అట్లా కాకుండా ఏంటంట? కలకలు చేయబడిన ఓట. అర్థమవుతుందండి? ఇప్పుడు చెరువులో కావచ్చు, కాలువలో కావచ్చు, వీటన్నిటిలో ఆ బురదంతా మట్టి అంతా అడుగున పేరుకుపోయి ఉంటుంది. పైన మాత్రం నీళ్ళు ఎలా ఉంటాయి? తేటగా ఉంటాయి. ఎందుకంటే ఆ డస్ట్ అంతా అడుక్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మనం దాన్ని ఇంత కదిలించామనుకోండి, అప్పుడు ఏమైంది? ఆ డస్ట్ అంతా నలకలన్నీ పైకి, ఆ బురదంతా పైకి వచ్చేసి నీళ్ళన్నీ ఎర్రగా అయిపోతాయి. అప్పుడు తాగేమనుకోండి ఏమైంది? పొయ్యి 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 అని అంబులెన్స్ వచ్చిద్ది అన్నమాట. అమ్మటే స్పృహ వచ్చేలాగా అంబులెన్స్ వెళ్తూ ఉంటాం. అట్లయితే కలకల చేసే నీళ్లు. అర్థమవుతుందండి? కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ? కలకలు చేయబడిన ఓటయు, చెడిపోయిన బుగ్గ. అంటే మనకు అట్లా నీళ్ళు వచ్చేది ఉన్నది చెడిపోయింది అనుకోండి, ఉపయోగం ఉందా? లేదు. అట్లాగా లైక్ కోల్డ్ వాటర్ టు ఏ వెరీ సోల్ ఈజ్ గుడ్ న్యూస్ ఫ్రమ్ ఏ డిస్టెంట్ ల్యాండ్. లైక్ ఏ మడెడ్ స్ప్రింగ్ ఆర్ ఏ పొల్యూటెడ్ వెల్ ఆర్ ద రైచస్ హూ గివ్ వే టు ద వీక్డ్ అన్నమాట. మనం అలాంటి ప్రవర్తన మనం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. అలాంటి కలిగి ఉంటే, ఆ ప్రవర్తన కలిగి ఉంటే మనం నీతిమంతులు అయినా సరే ఉపయోగం ఏమీ లేదు. అవునండి, నీతిమంతులు అప్పటిదాకా. కానీ తర్వాత అట్లా కలకలు వచ్చినాయి అనుకోండి, దుర్మార్గులు చేసే పనులు మనం ఎప్పుడైతే అలాంటి ఆలోచన చేస్తే అలాంటి పనులు చేయటం వల్ల ఉపయోగం ఉందా? దావీదు బేసిక్గా నీతిమంతుడేనా కదా? నీతిమంతుడే. కానీ కోటపైకి ఎక్కినప్పుడు ఎట్లా ఉన్నాడు? కలకల కలిగిన ఓటలాగా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఉపయోగం ఏమైనా ఉందా? అయ్యగారు పిలుస్తున్నారు, దావీదు పిలుస్తున్నారంటే అయ్యగారు పిలుస్తున్నారు అనుకోవడం వచ్చింది గబగబా. అయ్యగారు ఎట్లున్నాడు? అయ్యగారు ఎట్లున్నాడు? అప్పటికే దుర్మార్గుడిలాగా మారిపోయి ఉన్నాడు అప్పటికే. అవునా కదా? అది ఓటే. కానీ ఎలాంటి ఓట? కలకలు చేసుకున్న ఓట. కాబట్టి అలాగ మనం ఉండకూడదు. అలాగా మనం కొంత సమయం ఆత్మీయంగా, కొంత సమయం మనం లోక సంబంధంగా ఉండకూడదు. అలా ఉంటే ఉపయోగం ఏమీ లేదు. తెలిసి కానీ దావీదులాగా ఈ సందర్భాన్ని మనం మతిలో పెట్టుకొని, మన హృదయంలో వాక్యం సరిగ్గా లేనప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మ మనం ఈ వచనాన్ని కోడి పెట్టుకొని బలంగా ఆధారం చేసుకొని, పాపం అంట ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని బలం అంట. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్పింది ఇలా చేయకూడదని చెప్పి వాడు ఎప్పుడైతే అట్లా చేస్తాడో ఆ పాపానికి బలం వచ్చేసి. అవునా? అది ధర్మశాస్త్రం. అందుకనే దానికి బలం అని ఎందుకు అంటున్నారంటే, అది చేయకూడదు ఇలాగని చెప్పి రాసి ఉండిద్ది కదా. అట్లా చేసినప్పుడు ఎస్ నువ్వు పాపివి ముద్రేయటానికి ఇదిగో ధర్మశాస్త్రం ఇలా ఉంది. పాపం ఏం చేసిద్దంట? నువ్వు పాపివి అని చెప్పిద్ది మనల్ని. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రూఫ్ చూపించింది. ఇదిగో ధర్మశాస్త్రం ఇలా చేయకూడదు అని ఉంది. అవునా? నువ్వు చేసావు కాబట్టి నువ్వెవరు? పాపివి అని చెప్పి నిరూపణ చేసిద్ది అన్నమాట. ఆ పాపం అనేది ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి కోడి చేసుకునేది. అందుకని అది దానికి బలంగా అయింది అని చెప్పి రాయబడి ఉండిద్ది అనమాట. కాబట్టి మనం కూడా ఏంటి, ఆ దినాన దావీదు కూడా ఆయన బలహీన సమయాల్లో ఇట్లా చేశాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు. దేవుడు మళ్ళీ హృదయానుసారాన్ని దగ్గరికి తీసుకున్నాడు. కాబట్టి మనం కూడా వాక్యం చెప్పేవాళ్ళమే, పాటలు పాడేవాళ్ళమే, ప్రార్థన చేసేవాళ్ళమే, బాప్తిసం తీసుకొని 15 సంవత్సరాలు పరిశుద్ధంగా ఉన్న వాళ్ళమే. కానీ ఈ మధ్యలో చదవట్లేదు వాక్యం. కాబట్టి ఆలోచనలు తేడా పడుతుంది. ఆ ఆలోచనలు కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి ఆ తీపి స్వీట్ని తినేసి తర్వాత కీర్తన 51వ అధ్యాయంలోకి వచ్చేసి ఎమ్మటే దావీదు ఎట్లాగైతే అడిగాడో అయ్యే మాటలతో మోకరించి ఏడ్చుకుంటూ మనం అడిగితే దేవుడు శుభ్రంగా కడిగేసి దావీదుని కడిగినట్టుగా మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడు అని చెప్పి ఆ వచనాన్ని తీసుకొని మనం ఆధారంగా చేసుకొని కానీ ఆలోచన ముందుకు తీసుకెళ్దాం అనుకోండి, ఏమైంది?
దేవుడు మనల్ని అలా దగ్గరికి తీసుకోడు. అర్థమవుతుందండి? దావీదుని అట్లా చేశాడు కదా. కాబట్టి మనం కూడా ఈ చెయ్యాల్సిన తప్పుడు పని చేసేసి మనం ఏమంటే దావీదు ఎట్లాగైతే ప్రార్థన చేసి పశ్చాత్తాపడుతున్న ప్రభువా క్షమించు నాయన అని చెప్పి మనల్ని అడిగితే, చెయ్యకూడన్న పనులు చేసేసి దావీదులాగా మొరపెట్టుకుందాం, ఏడిస్తే దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ దావీదులాగా ముందుకెళ్ళిపోదాము, లాస్ట్లో హృదయానుసారుడు నీ హృదయం నాకు అంగీకారంగా ఉందని చెప్పినట్టు మన గురించి కూడా చెబుతాడని అనుకుంటే, నీకు ఎప్పుడైతే తెలిసి నువ్వు దాన్ని ఇది చేసుకొని వెళ్ళావు అనుకోండి ముందుకి, దేవుడు దాన్ని అంగీకరించడు. అర్థమవుతుందా? దేవుడు దాన్ని అంగీకరించడు. అది చెప్తున్నాడు అనమాట. మనం ఓటలాగా అయి ఉండొచ్చు కాక, కానీ దాంట్లో కలకలం ఉంటే అది ఉపయోగపడదు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నారు? తేనె మంచిదే, నా కుమారుడా తేనె తాగుము అని ఉంది, అవునా? కానీ ఏం చేయకూడదంట? అధికంగా తాగకూడదు. It is not good to eat too much honey, nor is it honorable to search out matters that are too deep అని అంటున్నాడు. అర్థమవుతుందండి? ఏం చేయాలంట? సంగతిని పరిశీలన చేయుట ఘనతకు కారణము. పరిశీలన, డీప్ మ్యాటర్స్ ని మనం సర్చ్ అవుట్ చేయాలి. రాజులకి ఘనత ఎప్పుడంట? సంగతుల్ని మరుగు చేయుట దేవునికి ఘనత. ముందు వచనాల్లో చూసాం కదా. ఆ సంగతిని, ఏ సంగతిని అయితే దేవుడు మరుగు చేశాడో ఆ సంగతిని వెలికి తీయటం. దేవుడు ఆ సారాంశాన్ని గుప్త నిధిలాగా దాచాడు కదా. ఆ సారాంశాన్ని అక్కడ కూర్చొని ఒక అరగంట సేపు, ఒక గంట సేపు, గంటన్నర సేపు కష్టపడి దేవుడు దాచిపెట్టిన ఆ సారాంశాన్ని బయటికి తీయటం రాజులకి ఘనత అంటున్నాడు. అర్థమవుతుందండి? అలాంటి డీప్ మ్యాటర్స్ని తీయటమే మనకి ఘనత. అంటే మనం ఎలాగ ఉండాలి? 3 నిమిషాల్లో 3 అధ్యాయాలు చదివేసి బైబిల్ పక్కన పెట్టే వాళ్ళలాగా ఉండాలా? ఎలాగ ఉండాలంట? ఆ సంగతుల్ని మనం ఒక గంట సేపు అయినా, గంటన్నరైనా, 2 గంటలైనా దాని సారాంశాన్ని బయటికి తీసేటట్టు కష్టపడాలి అంటున్నాడు. ఆత్మీయ కష్టం కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? కష్టపడాలి మనం. దేవుడు అది చెప్తున్నాడు. మనం కష్టపడినప్పుడు ఆ దాచబడిన సారాంశం దేవుడు మనకి దయచేస్తాడనమాట. అంతరంగంలో నువ్వు ఎప్పుడైతే అక్కడ అంతరంగంలో ఎప్పుడైతే ఆ వచనం దగ్గర కూర్చొని మనం ప్రయాసపడుతున్నామో, తవ్వుతున్నట్టు అనమాట, పొలుగు తీసుకొని తవ్వుతున్నట్టుగా, దాహంగా ఉన్నట్టు మన క్రియ ద్వారా తెలియపరుస్తున్నట్టు. ఒక అరగంట సేపు, ఒక గంట సేపు కూర్చొని వాక్యం వినటం కావచ్చు, వాక్యం చదవటం, అక్కడ సారాంశం నాకు కావాలి అని చెప్పి కాళ్ళు నొప్పులు పడుతుంటే ఈ కాలు ఇటు పెట్టుకుని ఈ కాలు అటు అనుకుంటా వాక్యం వినేటప్పుడు దేవుడికి ఏం కనపడిద్ది? నువ్వు నేను దప్పిగుణన్న తత్వం కనపడతా ఉండిద్ది అనమాట. దాన్ని దేవుడు తృప్తిపరిచి, దానియేలుకి ఎట్లయితే మిగతా వాళ్ళందరికీ ఆ కథ చెబుతుంటే దాని భావం అర్థమవుతుందా? అర్థం కావట్లా. కానీ దానియేలుకి అర్థమవుతుంది. ఎలాగా? ఆ ఇంటెన్షన్. మిగతా వాళ్ళందరూ భోజనం పెడితే బ్రహ్మాండంగా రాజులు భోజనం కమ్మగా తిన్నారు. దానియేలు ఆ భోజనం తింటే నా శరీరాన్ని నేను లోపరుచుకోవటానికి నాకు చాలా కష్టమైంది. దేవుడి సంగతులను నేను తెలుసుకోవటానికి నా కళ్ళు బ్లర్ అయిపోతాయి నేను ఆ భోజనం తిన్నానంటే. కాబట్టి నా కళ్ళు తేటగా కనపడాలి, ఆయన స్వరం నేను చక్కగా వినాలి అన్న ఆ ఆసక్తి కనపడుతుంది దేవుడికి. అందుకని అక్కడ దయచేశాడు ఆ భావాన్ని. అవునండి? నీలో నాలో ఆ ఇంటెన్షను, ఆ శ్రద్ధ ఎప్పుడైతే దేవుడు గమనిస్తాడో ఆటోమేటిక్గా అలాంటి మ్యాటర్స్ని సర్చ్ అవుట్ మ్యాటర్స్ దట్ ఆర్ టూ డీప్. అర్థమవుతుందండి? కొంతమంది వాక్యం చెప్తుంటే కొంతమంది వాక్యం ఆ పైనే ఉండిద్ది అనమాట. నమ్ముకోవాలి మనం, అది ఇదని అంటారు. అర్థమవుతుందండి? ఆ లోతు, ఆత్మీయ లోతు కావాలి. ఆ లోతు లేకపోతే రాబోయే దినాల్లో విశ్వాసులను సైతం పడగొట్టడానికి ప్రయత్నం చేసే రోజులు వస్తున్నాయి. డైరెక్ట్గా అపవాదే బరిలోకి దిగి యుద్ధం చేసే రోజులు. ఆ దినాన పై నేత నేర్చుకుంటే ఉపయోగం ఏమీ లేదు. ఎదుటి వారిని కొట్టుకొని పోతుంటే వాళ్ళను కూడా కాపాడగలిగే అంత ఈత మనం నేర్చుకోవాలి. అంత ఆత్మీయ బలం మనం కలిగి ఉండాలి. అంత లోతులో ఉన్న వాక్య సారాంశాన్ని మనం తీయగలిగే కష్టము మనము పడాలి అని అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? అవసరమైతే ఒక వచనం దగ్గర గంటన్నర పెట్టాల్సి రావచ్చు, సమయం కష్టపడాల్సి రావచ్చు. ఒక్కొక్కసారి ఇవాళ ట్రై చేసి ఒక 40 నిమిషాలు మనం చదివినప్పుడు మనకు ఆ వచనం దగ్గర మనకు అర్థం కావట్లా. కానీ అప్పుడు ఇక టైం లేదు, ఇంకా సరే మూసేసుకుని మళ్ళీ రేపు మళ్ళీ అక్కడ తోటం మొదలు పెట్టాలి. అవునా? ఇప్పుడు ఇంత లోతులో ఉందండి నిధి,
ఒకరోజు ఇక్కడ దాకా దొవ్వారు, వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేస్తారు, తర్వాత రోజు వచ్చి మిగతాది తవ్వుతారు, తర్వాత రోజు వచ్చి మిగతాది ఫైనల్ డే ఏమైంది అనేది దొరికి. మనం కూడా మళ్ళా రేపు వచ్చి నిన్న చదివి అక్కడే చదువుకుంటా ఉంటే బైబిల్ 6 సార్లు చదివాడంట పక్కనోడు, మనం ఇంకా చదవనట్టే ఉంటుంది అని చెప్పి మనం ముందుకు పోకుండా మనం ఎప్పుడైతే అక్కడే ఉండి మనం చూస్తూ ఉంటాం ఆసక్తిని బట్టి లోతైన సారాంశాన్ని. దావీదేమన్నాడు, ఎత్తైన అక్కడికి నన్ను ఎక్కించు ప్రభువా అని అంటున్నాడు. అక్కడికి ఎక్కించాలంటే ఏం కావాలి, అక్కడికి ఎక్కించే ఎస్కలేటర్ అన్నమాట ఈ లోతైన సారాంశం. అది ఎస్కలేటర్గా పనిచేసేది నేను అక్కడికి తీసుకెళ్ళటానికి. నువ్వు ఎంత ఎత్తుకి ఎదగాలనుకుంటున్నావో అంత లోతులో ఉన్న సారాంశాన్ని తీసే అంత కష్టం నువ్వు ఆయన పాదాల చెంత నువ్వు నేను పడాలి. తర్వాత ఏమంటున్నారు, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేని వాడును ఈజ్ ఎ పర్సన్ హూ ల్యాక్స్ సెల్ఫ్ కంట్రోల్ అని అంటున్నాడు. అయిపోయిందండి వచనం, ఈ అధ్యాయం అయిపోయింది. లైక్ ఎ సిటీ హూజ్ వాల్స్ ఆర్ బ్రోకెన్. ఒక పట్టణానికి అసలు గోడ లేకుండా మొత్తం పడిపోయి ఉన్నాయి అనుకోండి, ఆ పట్టణం స్వాధీనం చేసుకోవటం ఎంత కష్టం, ఎంత కష్టం అండి, చాలా కష్టమా? దానికి అసలు భద్రతే లేకపోతే, కోటే లేకపోతే దానికి కష్టపడాలి. ఏమన్నా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి దాన్ని స్వాధీనం పరుచుకోవచ్చు సింపుల్గా. అట్లాగే ఈజ్ ఎ పర్సన్ హూ ల్యాక్స్ సెల్ఫ్ కంట్రోల్. ఒక పట్టణానికన్నా హూజ్ వాల్స్ ఆర్ బ్రోకెన్ అని అంటున్నారు. భద్రత లేకుండా ఉండటం ఎలాగో హూ ల్యాక్స్ సెల్ఫ్ కంట్రోల్. మనలో సెల్ఫ్ కంట్రోల్, ఆ జ్ఞానము వివేకము తెలివి లేకపోతే మనమే అంత కష్టం అన్నమాట. అర్థమవుతుందండి? సెల్ఫ్ కంట్రోలింగ్ ఉండాలి. కొంతమంది అని అనుకుంటారు, బ్రదర్ నేను తినకూడదని అనుకుంటున్నా, ఏం చేస్తున్నావు, తినేస్తాను. తినకూడదు అనుకుని ఏమనుకుంటున్నా, ఎన్నిసార్లు అనుకుంటున్నా, లెక్కలేనన్ని ఎన్నిసార్లు అంట లెక్కే లేదు. అవసరానికి మించి తినకూడదు అనుకుంటాం. గేట్లు పెట్టడం కానీ రాని 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 గేట్లు పడిందాక, గేట్లు పడ్డా తర్వాతే ఇంకా ఆపేది. ఏమనుకున్నాం, అవసరానికి మించి తినకూడదు అనుకున్నాం. మళ్ళీ ఇంకో దగ్గరకు పోయాం, వచ్చా రేపు తినకూడదు, ఇవాళ ఫెయిల్ అయిపోయింది వ్యవహారం అంతా, మళ్ళీ రేపు అవసరానికి మించి తినకూడదు అనుకున్నాం. తినకూడదు అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళంగానే ఏం పెడతారు, పిచ్చి ఏం పెడతారు, రాజుల భోజనమే ఉంటుంది మరి మామూలుగానే. టెంప్టేషన్ ఎలా ఉండిద్దండి, అపవాది టెంప్టేషను, ఆ శోధన అనేది ఎలా ఉండిద్ది, సింపుల్గా జయించేదట్టే, మనకి ఇష్టం లేని కూర పెట్టి నువ్వు తినకుండా తట్టుకో అనేదట్టే ఏముండదు అక్కడ. ఎలా ఉండిద్ది, శోధన అంటేనే మనకి ఏదైతే బాగా ఇష్టమో అదే పెడతారు అక్కడ. అది పెట్టినప్పుడు మనం ఎలా ఉండాలంట, అవసరానికి మించి తినకుండా ఉండేటట్టుగా. అవసరానికి అంటే నేను 3 ప్లేట్లు అనుకుంటున్నాను పెద్ద అవసరం అంటే మనం అనుకునేది కాదు అవసరం, అవునా? ఆత్మీయ నడిపింపుకి, ఆత్మ నడిపింపుకి శరీరం ఎన్ని క్షణం సహకరించేటట్టుగా ఎంత అవసరమో అంతే తినటాన్ని అవసరానికి తగినట్టుగా తినటము అని అనుకుంటాం. కాబట్టి మనం అనుకుంటాం, కానీ ఇవాళ కూడా నిన్నట్లాగానే అయిపోయిందిరా చాలా అని అనుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ ఇది. ఇంకో వేరే విషయంలో కావచ్చు, ఇంకొన్ని కూడా మనం అట్లా చేయకూడదు అనుకుంటున్నాం, అట్లా చేస్తున్నాం. ఇవాళ వాక్యం చదువుదాం అనుకున్నాను, ఇవాళ అట్లాగే పోయింది. సరే రేపు 2 అధ్యాయాలు కలిపి, తర్వాత 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు మొత్తం లెక్కేసుకో ప్రభావం ఫైనల్ డే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం బైబిల్ అంటాం. అవునా? ఉండిద్ది అట్లాగా. అది ప్రాకారం లేకపోతేనంట ఎలాగైతే దానికి భద్రత లేకుండా ఉంటుందో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ అది దేవుణ్ణి పక్కన పెట్టి మనం అనుకుంటే వచ్చేది కాదు. నువ్వు నేను అనుకుంటే తినకూడదని అనుకుంటే అది వచ్చేది కాదు. అది అలా తినకుండా ఉండే ఒక ఆయన ఉంటాడు, అవసరానికి మించి తినకుండా ఉండే ఆయన ఒక ఆయన ఉంటాడు. ఆయన మన హృదయంలో ఉండాలన్నమాట. ఇది కూడా దానికి రిలేటెడే బ్రదర్, ఇది కూడా దానికేనా? దానికి కూడా హృదయంలో వాక్యం ఉండాల్సిందేనా? ఉండాలా లేదా? ఉండాలి, అవునా? దానికి కూడా హృదయంలో వాక్యం ఉండాలి. అప్పుడే మనం ఎంతవరకు ఆపాలి, ఎంతవరకు తినాలి, ఏం చేయాలి, మన శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి, అలాంటి జ్ఞానము వివేకము తెలివి ఆలోచన మనం కలిగి ఉంటాము. అంతే తప్ప మనం ఆయన సంగతి తీసి పక్కన పెట్టి మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం అది అయ్యే పని కాదన్నమాట. ఆ ఇంటెన్షన్ ఉండాలి, నేను నిజంగా అట్లా ఉండాలి, అవసరమైనంత వరకు మాత్రమే తిని నేను ఆత్మని అనుసరించేవాడిగా నేను ఉండాలి. శరీరం తిని బ్రహ్మాండంగా టేస్ట్ ఉంది అని అనుకుంటే శరీరం ఇంకా రాని అనేది. శరీరాన్ని అనుసరించే వాళ్ళంగా కాకుండా ఎలా ఉండాలంట, ఆత్మని అనుసరించటం వలన శరీర క్రియలను మనం మరణానికి గురి చేయొచ్చు. శరీర క్రియ భలే టేస్టీగా ఉంది, ఇంకొక ఏమని అడుగు అని అంతా ఉంటుంది. ఆత్మ ఏమంటుంది, అవసరమైనంత వరకే
ఆత్మ నడిపింపుకి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే, శరీరం సహకరించాలైతే ఎంతవరకు అవసరం అంతవరకే తినాలి అని చెప్పి ఆత్మ చెప్తా ఉండిద్ది. కాబట్టి దాన్ని అనుసరించడం ద్వారా మన శరీర క్రియల్ని జయించవచ్చు అని అంటున్నారు. అర్థమవుతుందండి? ఈ విషయాలన్నీ కూడా చక్కగా మన హృదయంలో రాసుకున్నట్లయితే కనుక అవి మనల్ని మనిషి ఉండాల్సిన రీతిగా మనల్ని నడిపించేగా ఉంటాయి. దేవుడికి మహిమ కలుగుతుంది.